హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో టమాటా రోటి పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తారండి. ముందు పచ్చిమిరపకాయలు టమాటాలు నీళ్ళలో వేసి బాగా కడగాలి. ఒక 10 మినిట్స్ నీళ్ళలో ఉప్పు నీళ్ళలో నానబెట్టినా కూడా మంచిదే, ఎందుకంటే క్రిములన్నీ చనిపోతాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఆ గిన్నెలో వేసి కొంచెం ఆయిల్ వేసి అవన్నీ పెట్టేసి మూత పెట్టేయాలి. కొంచెంసేపటికి ఇట్లా మగ్గిద్ది. అలా మగ్గినప్పుడు పక్కకు దించేసి చింతపండు కొంచెం జీలకర్ర వేసేయాలి. ఆ తర్వాత రోల్ క్లీన్ చేసుకొని దాంట్లో ఫస్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అది వెల్లుల్లిపాయలు నలిగాక ఇందాక వేయించుకున్న వాటిలో టమాటాలలో నుంచి ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే తీసేసి ఫస్ట్ అవి దంచుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఈజీగా అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసాను, కల్లుప్పు వేసాను నేను. పచ్చిమిరపకాయలు నలిగాక అవి తీసి ఇంకో గిన్నెలో వేసుకొని ఇందాక టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. టమాటాలు కూడా మెదిగాక ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని దించేసుకోవటమే, వేరే గిన్నెలోకి తీసుకోవటమే. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం రండి. ముందు తాలింపు కోసం, ఇది అందరికీ తెలిసే ఉండిద్ది, అయినా కూడా చెప్తున్నా వినండి. తాలింపు కోసం కొంచెం నూనె, ఆ తర్వాత పోపు దినుసులు వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి పచ్చడిలో కలిపేయటమే. సూపర్ ఉండిద్ది టేస్ట్ అయితే రోటి పచ్చడి.